సో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇటు బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి భారతీయ జనతా పార్టీ కొంతమేర ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతా ఉంది. గత 2 నెలల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపికైన తర్వాత అన్ని జిల్లాలు తిరుగుతూ క్యాడర్ను సమన్వయం చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో నిన్న తెలంగాణ బీజేపీ శాఖ రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ రాష్ట్ర కమిటీ అనౌన్స్ అయిన తర్వాత ఇంకొంత బలంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సరే, కాకపోతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి శక్తి బీజేపీకి ఉందా అనేటువంటి ఒక అనుమానం కూడా బలపడతా ఉంది. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి మార్వాడి ఇష్యూ ఏదైతే ఉందో, సో ఆ ఇష్యూ వల్ల భారతీయ జనతా పార్టీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. వీళ్ళు మార్వాడీలకే సపోర్ట్ చేస్తారు, కానీ తెలంగాణ సమాజానికి తెలంగాణ సోయి కానీ లేదు అనేది కూడా కొంత మేర ప్రజల్లో చాలా బలమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుందా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి మాత్రం బీజేపీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇటు మార్వాడి ఇష్యూ తోటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి ఆర్యవైశ్యులు కానీ పద్మశాలీలు కానీ స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిటీస్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ నమ్మేటువంటి పొజిషన్లో లేదు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఈరోజు ఈ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఎప్పటి నుంచో కూడా ఆర్యవైశ్యులకు కానీ స్వర్ణకారులకు కానీ పద్మశాలకు కానీ కొన్ని కమ్యూనిటీస్కి అయితే ఇబ్బందికరంగా మారింది. సో ఈ క్రమంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నటువంటి ఈ దశలో భారతీయ జనతా పార్టీ మార్వాడీలకు సపోర్టుగా పనిచేస్తూ వీళ్ళను దేశద్రోహులుగా హిందూ వ్యతిరేకవాదులుగా చిత్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 కులాలు కూడా ఈ 3-4 కులాలు ఏవైతే భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ మరి బీఆర్ఎస్లో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకున్నప్పటికీ కూడా ఈ మార్వాడి గోబ్యాక్ ఇష్యూ తోటి మాత్రం తెలంగాణలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ ఈ మార్వాడి గోబ్యాక్ సంబంధించిన అంశంలో ఎవరి వైపు ఉంటారో కొంత తేల్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.